సెకండ్ హ్యాండ్ కార్ కొంటే డబ్బు సేవ్ అవుతుందా లేక ఫ్యూచర్ లో భారీ ఖర్చులు వస్తాయా? చాలా మంది చీప్ ప్రైస్ చూసి కార్ కొంటారు, కానీ 3 months తర్వాత మెకానిక్ దగ్గరే ఎక్కువ టైం గడుపుతారు. ముందుగా ఒక పెద్ద మిస్టేక్ ఏమిటంటే మన బడ్జెట్ మొత్తం కార్ మీదే ఖర్చు చేయడం. ఎగ్జాంపుల్, ఈ దగ్గర 3 లక్షలు ఉంటే 3 లక్షల కార్ కొనొద్దు, ఎందుకంటే అది మీ ఫైనాన్షియల్ ప్లాన్ ని దెబ్బతీస్తుంది. 2.5 లక్షల వరకు మాత్రమే కార్ ప్లాన్ చేయండి. మిగతా మాన్ సర్వీస్, ఇన్సూరెన్స్ రెన్యూవల్, అన్ఎక్స్పెక్టెడ్ రిపేర్స్ కోసం ఉంచండి. ఆర్సీ ఒరిజినల్ ఉందా, ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉందా, లోన్ క్లియర్ అయిందా, హైపోథికేషన్ రిమూవ్ అయిందా, ఓనర్ కౌంట్ కూడా చెక్ చేయండి. 3rd లేదా 4th ఓనర్ కార్ అయితే కేర్ఫుల్ గా ఉండాలి. కంపెనీ సర్వీస్ రికార్డ్ ఉందా, యాక్సిడెంట్ హిస్టరీ ఉందా, మేజర్ ఇంజిన్ వర్క్ జరిగిందా, సర్వీస్ బుక్ లేదంటే అది ఫస్ట్ రెడ్ ఫ్లాగ్. కోల్డ్ స్టార్ట్ లో ఇంజిన్ స్టార్ట్ చేసి చూడండి. వైట్ లేదా బ్లాక్ స్మోక్ వస్తే కేర్ఫుల్. డ్రైవింగ్ లో స్టీరింగ్ వైబ్రేషన్ ఉందా, బ్రేక్ స్మూత్ గా పనిచేస్తుందా, ఏసీ ఆన్ చేసినప్పుడు టెస్ట్ డ్రైవ్ లేకుండా కార్ ఫైనలైజ్ చేయొద్దు. బానెట్ బోల్ట్స్ లూజ్ గా ఉన్నాయా, పెయింట్ కలర్ అన్ఈవెన్ గా ఉందా, అండర్ బాడీ రస్ట్ ఉందా, మేజర్ యాక్సిడెంట్ కార్ అయితే చీప్ అయినా అవాయిడ్ చేయండి. సెల్లర్ చెప్పిన ప్రైస్ వెంటనే యాక్సెప్ట్ చేయొద్దు. స్మాల్ ఇష్యూస్ పాయింట్ చేసి నెగోషియేషన్ చేయండి. క్యాష్ రెడీ ఉంది అంటే బెటర్ డీల్ వచ్చే ఛాన్స్ ఎక్కువ. కార్ అంటే కేవలం లగ్జరీ కాదు, మన ఫ్యామిలీ సేఫ్టీ కూడా అదే మీద ఆధారపడి ఉంటుంది. చీప్ ప్రైస్ చూసి కాంప్రమైజ్ అవ్వద్దు. సేఫ్ కార్ చూస్ చేయండి.